శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 921వ నామము సదా తుష్ట. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, సదా అంటే ఎల్లప్పుడూ, తుష్ట అంటే తృప్తి కలిగి ఉండేది అని అర్థం. ఎల్లప్పుడూ తృప్తి కలిగి ఉండే మూర్తి, నిత్య తృప్తురాలు అన్నమాట. అమ్మవారికి అసంతృప్తి అనేదే ఉండదు. అసలు ఈ తృప్తి అసంతృప్తి అనేవి ఎవరికి ఉంటాయి అంటే, ఎప్పుడు ఉంటాయి అనే విషయాన్ని మనం కనుక ఆలోచిస్తే, నిర్గుణుడు, నిరాకారుడు, వికల్పములు లేనివాడు, పరబ్రహ్మ స్వరూపుడైన భగవంతునికి అసలు అసంతృప్తి అనేదే ఉండదు కదా. ఎందుకంటే అన్నీ ఆయన దగ్గరే ఉంటాయి. ఆయన ఎప్పుడూ తృప్తి కలిగి ఉంటాడు. సచ్చిదానంద స్వరూపమైన జగన్మాత ఈ విశ్వాన్ని త్రిగుణములైన సత్వ, రజో, తమో గుణాలకు ఆధీనంగా సృష్టించి, అందులో ఆనందాన్ని, దుఃఖాన్ని, తృప్తిని, అసంతృప్తిని ఉంచి, అందులో తనకు కావాల్సిన దాన్ని వెతికి తీసుకునే బాధ్యతను పూర్తిగా మానవులకే వదిలేసింది. అయితే దురదృష్టం ఏంటి అంటే, మానవులు ఆనందాన్ని, తృప్తిని కోరుకునే బదులు దుఃఖాన్ని, అసంతృప్తిని మిగిల్చే కోరికలకి బానిసవుతూ ఉన్నాడు. ఇక్కడ బానిసవుతున్నాడు అని ఎందుకు అనవలసి వస్తుంది అంటే, ఈ కోరికలు అనేవి అనంతములు. ఒక కోరిక తీరిందనుకోండి, దాంతో మనిషి తృప్తిపడడు. అదైపోగానే ఇంకొక కోరిక పుట్టుకొస్తున్నాడు. ఒకటి తర్వాత మరొకటి, మరొకటి తర్వాత ఇంకొకటి. అలా ఆ కోరికలకి మానవుడు బానిసైపోతూ ఉంటాడు. కానీ అతని కోరికలు అనంతములు. కానీ వాటిని తీర్చే వనరులు మాత్రం కొంచెమే ఉన్నాయి, పరిమితమైనవి కదా. అటువంటప్పుడు తాను కోరుకున్న కోరికలు తీరకపోతే అతడు తీవ్రమైన అసంతృప్తికి గురవుతూ ఉంటాడు. ఆరోగ్యము, ఐశ్వర్యము, సుఖప్రదమైన జీవితము, కలతలు లేని ఆనందకరమైన కుటుంబము, సంఘంలో గౌరవము, ఇలా ఎన్ని ఉన్నా కూడా ఇంకా ఏదో కావాలి, ప్రక్కన ఉన్న వాళ్ళకి ఉన్నవి తనకు లేవే అన్న ఆవేదన అన్నమాట. ఈ విధంగా మానవుడు ఎప్పుడూ నిత్య అసంతృప్తుడిగా మిగిలిపోతున్నాడు. అమ్మవారు మాత్రం ఎల్లప్పుడూ సదా తుష్ట అన్నమాట. ఎల్లప్పుడూ తృప్తిగా ఉంటుంది. మనం కూడా అమ్మవారిలాగా ఎప్పుడూ తృప్తి కలిగి ఉండాలి అనే ఆ తల్లి యొక్క సందేశాన్ని మనం పాటించగలిగితే మనము ఆమెను స్మరించినట్లే అవుతుందన్నమాట. సదా తుష్ట అనే నామంతో మనకి తృప్తి లభించదు. అయితే మనము అమ్మవారు చెప్పిన విధంగా తృప్తిగా ఉండగలిగేలాగా ప్రయత్నం చేయాలి. అలాంటప్పుడు ఆ భక్తుల హృదయాల్లో చైతన్య రూపిణిగా ప్రకాశిస్తూ ఉంటుంది అమ్మవారు. యాదేవి సర్వభూతేషు తుష్టి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. జీవులందరిలోనూ తుష్టి రూపంగా అంటే తృప్తి రూపంలో కొలువై ఉన్న మాతను మనం గుర్తించగలగాలి. ఓం తత్సత్ ఇతి నిర్దిశో బ్రాహ్మణ త్రివిద్వా స్మృతః. సత్ అంటే పరబ్రహ్మం, సత్ ఆ తుష్ట అంటే సదా తుష్ట అంటే కేవలం పరిపూర్ణ తృప్తి రూపిణి పరమేశ్వరి. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. ఆ బ్రహ్మము యొక్క జ్ఞాన లక్షణము నిత్యతృప్తత అన్నమాట. నిత్యతృప్తాదేవియే సదాతుష్ట అని వివరింపబడుతుంది. మనం ఇంతకుముందు నామంలో సదోదితాలో ఉదిత అంటే ప్రకాశము లేదంటే జ్ఞానం అని చెప్పుకున్నాం కదా. అంటే ఈ నామమైన సదాతుష్టాలో తుష్ట అంటే తృప్తి లేదా ఆనందం అన్నమాట. ఈ రెండు నామాలకు కలిపినట్లయితే జ్ఞానము, ఆనందం కలిసిన జ్ఞానానంద రూపిణి మనకి దర్శనమిస్తుంది. ఎప్పుడైతే మనము ఎల్లప్పుడూ తృప్తితో ఉంటామో సదాతుష్ట అయిన తల్లి మనలో జ్ఞానాన్ని, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. మన మనసులో జ్ఞానము, ఆనందము నిండి ఉండేటట్లుగా ఆ తల్లి మనని ఆశీర్వదిస్తుంది. శ్రీమాత్రే నమః.